ఒక్క ఊరిలో ఒక కోడి కొన్ని కోడి గుడ్లు పెట్టింది. ఒక గుడ్డు తప్ప అన్ని గుడ్లనుంచి పిల్లలు పుట్టాయి. ఆ ఒక్క గుడ్డును కోడి జాగ్రత్తగా దాచేసి మిగిలిన పిల్లలను తీసుకుని మేతకు వెళ్ళింది. కోడి వెళ్ళిన కొంతసేపటికి ఆ గుడ్డు పగిలి దానిలోంచి కోడిపిల్ల బయటికి వచ్చింది. చిక్ చిక్ అమ్మా అమ్మా అని పిలిచింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో కొంతసేపు ఆలోచించి ఎలాగైనా మా అమ్మను కనుగొనాలి అనుకొని బయలుదేరింది. కొంత దూరం వెళ్ళగానే ఒక ఆవు కనిపించింది. ఆవు దగ్గరకు వెళ్ళి మా అమ్మ నువ్వేనా అని అడిగింది. ఆవు నవ్వుతూ కాదమ్మా, నన్ను చూసావు కదా, ఎంత పెద్దగా ఉన్నాను, మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది అంది. తరువాత మేక కనిపించింది. ఆవు కంటే చిన్నగా ఉన్నావు, నువ్వే మా అమ్మ కదా అని అడిగింది. మేక నవ్వుతూ ఆ మాట నిజమే, కానీ నన్ను చూసావు కదా, నాకు 4 కాళ్ళు ఉన్నాయి, మీ అమ్మకి 2 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి అంది. కాస్త దూరంగా వెళ్లేసరికి కావ్ కావ్ అంటూ కాకి కనిపించింది. కాకి దగ్గరకు వెళ్ళి నీకు 2 కాళ్ళు 2 రెక్కలు ఉన్నాయి కాబట్టి నువ్వే మా అమ్మ కదా అని అడిగింది. కాకి నవ్వుతూ నిజమే, కానీ నేను ఎత్తుగా ఎగురగలను, మీ అమ్మ నాకంటే పెద్దగా ఉంటుంది, కాళ్ళు పొడవుగా ఉంటాయి అంది. కోడిపిల్లకు దిగులుగా అనిపించి మౌనంగా నిల్చుంది. దానిని చూసిన కాకి జాలిపడి నీవేమీ దిగులుపడకు, ముందుకు వెళ్ళు, మీ అమ్మ తప్పకుండా నిన్ను కనిపెడుతుంది అంది. తరువాత కోడిపిల్ల చెరువుగట్టు వైపుగా నడుస్తూ వెళ్ళింది. అక్కడ బాతు కనిపించింది. కాకి చెప్పిన లక్షణాలు బాతులో ఉండడంతో ఉత్సాహంగా అమ్మా అమ్మా అని పిలిచింది. బాతు ఆశ్చర్యంగా కోడిపిల్లను చూసి అయ్యో, నేను నీ అమ్మ కాదు అంది. దీంతో కోడిపిల్ల బాధగా ఎక్కడ చూసినా మా అమ్మ లేరు అంటూ ఏడవసాగింది. దానిని చూసిన బాతు బుజ్జగిస్తూ ఏమైంది, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు కోడిపిల్ల తన కథను చిన్న చిన్న మాటలతో చెప్పింది. మీ అమ్మ నలా క్యావ్ క్యావ్ అనదు, హో 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 అంటుంది. ఈ సంభాషణను చెట్టు పైనున్న పావురం విన్నది. దిగి వచ్చి ఇంకొంచెం ముందుకు వెళ్ళు, చెరువుగట్టు చివరలో నీ అమ్మ ఉంటుందేమో అని సూచించి ఎగిరిపోయింది. చిక్ చిక్ అంటూ అడుగులు వేస్తూ ముందుకు వెళ్లిన కోడిపిల్లకు కొంత దూరంలో కో 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 అనే శబ్దం వినిపించింది. వెంటనే ఆనందంతో చూస్తే 2 కాళ్ళు 2 రెక్కలతో కాకి కంటే పెద్దగా ఉన్న కోడి కనిపించింది. అమ్మా అమ్మా అంటూ ఉత్సాహంగా పరిగెత్తింది. అప్పుడు తల్లి కోడి ఆశ్చర్యంతో అక్కడే ఉండకుండా ఎందుకు వచ్చావమ్మా, నేను నీ మేత కోసం వచ్చాను అని అన్నది. ఇంత దూరం ఎలా వచ్చావని కోడి తన పిల్లను అడిగింది. కోడిపిల్ల ముద్దుగా జరిగినదంతా వివరించింది. తన పిల్ల తెలివికి, పట్టుదలకి, ధైర్యానికి తల్లి కోడి ఎంతో గర్వపడింది.